అన్వేష్ భయ్యా సన్నీ యాదవ్ మాటల యుద్ధం, ఇద్దరిలో ఎవరు కరెక్ట్? ఇద్దరు ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ మధ్య గొడవ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని భీమిలికి చెందిన అన్వేష్ కాగా, మరొకరు తెలంగాణకు చెందిన భయ్యా సన్నీ యాదవ్. అన్వేష్ 160కు పైగా దేశాలను చుట్టి వచ్చాడు. అక్కడి విభిన్న ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాన్ని చూపించే ప్రయత్నం చేసేవాడు. సో మామగారు తాతగారు మొత్తం సామ్రాజ్యం, ఇదంతా సామ్రాజ్యం. భయ్యా సన్నీ యాదవ్ బైక్ పైన వివిధ దేశాలు వెళుతూ తన ప్రయాణ విశేషాలు పంచుకుంటూ ఉండేవాడు. నేను ఎప్పుడూ ఇండియన్ బైక్ ని చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పారు. ఇంకా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ ఇద్దరికి కూడా ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరు యూట్యూబ్ పై ఆధారపడి సంపాదించే వాళ్లే, కానీ ఇప్పుడు ఇద్దరికి అస్సలు పడడం లేదు. ఇటీవల సన్నీ యాదవ్ తాను బైక్ పై అమెరికాకు చేరుకున్నాను అని ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోపై స్పందించిన అవినాష్, బైక్ పై సన్నీ యాదవ్ వెళ్లాడని, బైక్ ను షిప్ లో పంపి అతను విమానంలో వెళ్లాడంటూ విమర్శలు చేశాడు. ఆయన ఫ్లైట్ లో వెళ్ళాడు హైదరాబాద్ నుంచి అమెరికాకి, బండి షిప్ మీద వెళ్ళింది. దానికి సన్నీ యాదవ్ చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతూ బూతులతో విరుచుకుపడ్డాడు. ఒకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు, లంజోడుకు బ్లాక్ చేసిండు వీడు అమ్మని. మరే మదర్ షూత్ ఎందుకు బ్లాక్ చేసిన? వీరిద్దరి గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అవినాష్ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఈసారి సన్నీ యాదవ్ పై ఘాటు విమర్శలు, సంచలన ఆరోపణలు చేశారు. యూట్యూబ్ లో వచ్చే డబ్బులు కాకుండా సన్నీ యాదవ్ అనే వ్యక్తి ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాడని, అది చాలా పెద్ద తప్పని, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారని అన్వేష్ అన్నారు. పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు చేశారండి, ఎన్నో మంది ప్రాణాలు పోయాయి కదా. మరి వాళ్ళందరూ ఫ్యామిలీలు ఎలా ఫీల్? అలాగే దొంగను దొంగ అంటే ఎందుకు కోపం వస్తుందని ప్రశ్నించాడు. సన్నీ యాదవ్ బైక్ పై అమెరికా వెళ్లలేదు, బైక్ ను షిప్ లో పంపి అతను విమానంలో వెళ్లాడనే నిజాన్ని తాను చెప్పానని, దాన్ని కాస్త తెలంగాణ యాసలో రోస్ట్ చేస్తే సరదాగా ఓ వీడియో చేశారని, దానికే అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంటూ అన్వేష్ పేర్కొన్నాడు. అది కేవలం సరదా కోసం అందరినీ నవ్వించడానికి చేసిన వీడియో అని పేర్కొన్నారు. తనపై కూడా చాలా మీమ్స్ ఉన్నాయి, ఇలాంటి వాటిని సరదాగా తీసుకోవాలని అన్నాడు. ఈ క్రమంలోనే సన్నీ యాదవ్ పై సంచలన ఆరోపణలు చేశాడు అన్వేష్. ఈసారి సన్నీ యాదవ్ పై సంచలన ఆరోపణలు చేశాడు. సన్నీ ఓ అమ్మాయిని మోసం చేశాడని, ఆమె తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపాడు. అంతేకాదు, కడపకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను ట్రాప్ చేసి అస్సాం లేపుకుపోయినట్టు తెలిపాడు. ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తూ డబ్బుల కక్కుర్తితో పిల్లలను నాశనం చేస్తున్నట్టు సన్నీ యాదవ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు అన్వేష్. క్లబ్ పెట్టుకోరా, ఆ ప్యాకాట, ఇవి రమ్మీలు, బెట్టింగ్ యాప్లు. అయితే తన పర్సనల్ విషయాలు తీయడంపై అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సన్నీ యాదవ్. ఇలా వీరిద్దరూ ఒకదాని వెంట ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో వెయిట్ చేసి చూద్దాం.